గత 5 మాసాల నుంచి బంగ్లాదేశ్‌లో ఉన్న అనిశ్చితి మనకు తెలుసు. అక్కడ జరుగుతున్న అంశాలు ముఖ్యంగా మైనారిటీల మీద అటాక్‌లు ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం. ఆగస్టు 5వ తారీఖున అప్పటి ప్రైమ్ మినిస్టర్ అవామీ లీగ్ లీడర్ షేక్ హసీనా తలదాచుకోవడానికి భారతదేశానికి వచ్చారు. ఆమె దేశం నుంచి లిటరల్‌గా పారిపోయి వచ్చారు. ఇంకా కొన్ని గంటలు కూడా అక్కడ ఉండే పరిస్థితి ఆవిడకి దొరకలేదు. అన్ని ప్రొటెస్ట్‌లు, అన్ని నిరసనలు, ఆవిడకి వ్యతిరేకంగా నినాదాలు. ఆవిడపైన కొన్ని వందల క్రిమినల్ కేసెస్ తర్వాత ఫైల్ అయ్యాయన్నమాట. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో క్రైమ్స్ ట్రిబ్యునల్ వాళ్ళు ఆమెను విచారించాలనుకుంటున్నారు. అయితే ఆవిడ ఇండియాలో తలదాచుకుంటున్నారు. బంగ్లాదేశ్ హోమ్ మినిస్ట్రీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళందరూ ఈరోజు అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు. భారతదేశానికి కమ్యూనికేట్ చేశారంట. ఉత్తరం రాశారంట. షేక్ హసీనాని ఎక్స్ట్రాడిట్ చేయమని, తిరిగి బంగ్లాదేశ్‌కి పంపించమని. ఆమె పైన చాలా నేరాలున్నాయి. వాటిపైన ఆమెను ఇన్వెస్టిగేట్ చేయాలి. మాకు పంపించేయండి అని చెప్పి ఉత్తరాలు రాసినట్లు వాళ్ళు చెప్తున్నారన్నమాట. ఈ సందర్భంగా గత వారంలో మన ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ బంగ్లాదేశ్‌కెళ్ళి మైనారిటీలపైన జరుగుతున్న అటాక్స్, టెంపుల్స్ మీద జరుగుతున్న అటాక్స్ ఇవన్నీ డిస్కస్ చేశారంట. అసలు షేక్ హసీనాని బంగ్లాదేశ్ అడగంగానే ఇండియా పంపించవచ్చా? ఒక్కసారి చూద్దాం. రెఫ్యూజీస్ అంటాం, శరణార్థులు. దానిలో రకరకాలు ఉంటారు. పొలిటికల్ రెఫ్యూజీస్, రిలీజియస్ రెఫ్యూజీస్, క్రిమినల్ రెఫ్యూజీస్ ఇలా రకరకాలు ఉంటారు. ఉదాహరణకి దలైలామా ఉన్నారనుకోండి. ఆయన రిలీజియస్ రెఫ్యూజీ. మతపరంగా పర్సెక్యూషన్ ఎదుర్కొని శరణార్థం కోసం వచ్చారు. పొలిటికల్ రెఫ్యూజీ రాజకీయ పరంగా వాళ్ళు ఉన్న దేశంలో ఉండలేక ఇతర దేశాలకు వచ్చినా లేదా అక్కడున్న మన డిప్లొమాట్ ఆఫీస్లో వాళ్ళకి చోటిచ్చినా దాన్ని పొలిటికల్ రెఫ్యూజీ అంటారు. తర్వాత క్రిమినల్ రెఫ్యూజీస్ ఏదైనా క్రైమ్ చేసి నేరాలు వాళ్ళపై నుండి వాళ్ళు పారిపోయేస్తే మన దేశం నుంచి నేరాలు చేసి ఇతర దేశాలకు వెళ్తారు. ఉదాహరణకి ఆర్థికపరమైన నేరాలు, ఇతర నేరాలు చేసి ఇతర దేశాలకు వెళ్ళిపోతుంటారు అనమాట. అంటే శరణార్థుల్లో రకరకాలు ఉంటారు. సాధారణంగా రిలీజియస్ రెఫ్యూజీస్ని, పొలిటికల్ రెఫ్యూజీస్ని ఎక్స్ట్రాడిట్ చేయమన్నమాట, తిరిగి పంపించం. అది జనరల్గా చాలా దేశాలు చేయవు. అయితే ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య ఒక ట్రీటీ ఉంటుంది. దాన్ని ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అంటారనమాట. అంటే ఒక దేశంలో నేరం చేసి ఇంకో దేశానికి పారిపోతే వాళ్ళని తిరిగి మళ్ళా నేరం చేసిన దేశానికి అప్పగించే ట్రీటీనే ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అంటాం. యాక్చువల్గా సార్క్లో భాగంగా భారతదేశానికి కూడా బంగ్లాదేశ్తో ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంది. కానీ ఇలాంటి పొలిటికల్ అసైలం విషయంలో మనం గనక షేక్ హసీనా లాంటి వాళ్ళని తిరిగి పంపించేస్తే అక్కడ ట్రయల్ ఫేర్గా జరుగుద్దా, ఆవిడ్ని ఇబ్బంది పెడతారా, పర్సెక్యూట్ చేస్తారా, ఇవన్నీ గమనించే పంపిస్తారనమాట. వాళ్ళు అడగంగానే తిరిగి వెంటనే ఎక్స్ట్రాడిట్ చేయడానికి అదేమో క్రిమినల్ అసైలం కాదనమాట మనం ఇచ్చింది. క్రిమినల్ రెఫ్యూజీ కాదు ఆవిడ. సో ఇక్కడ బంగ్లాదేశ్లో ఇప్పుడు చూస్తుంటే కనుక మొహమ్మద్ యూనిస్ గవర్నమెంట్, ఇంటరిమ్ గవర్నమెంట్ ఉంది. షేక్ హసీనా మీద చాలా నిరసన ఉంది. 16 సంవత్సరాల నుంచి నిరంకుశ నియంతృత్వ పాలన కొనసాగించింది అని చెప్పి ఆవిడ తన పదవీ కాలంలో మానవ హక్కుల ఉల్లంఘనకి పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి ఆవిడపైన. మర్డర్, అసాసినేషన్స్, ఫోర్స్డ్ డిసపియరెన్సెస్ ఇలాంటి మానవ హక్కుల ఉల్లంఘనకి ఆవిడ పాల్పడిందని చెప్పి అక్కడ అభియోగాలు ఉన్నాయి ఆవిడపైన. షేక్ హసీనా మీద వస్తున్న మరొక ఆరోపణ ఏంటంటే ఆవిడ భారత భూభాగంలోకి వచ్చి ఇక్కడ కూర్చుని బంగ్లాదేశ్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారు. మొహమ్మద్ యూనిస్ పైన ఆరోపణలు చేస్తున్నారు. బంగ్లాదేశ్లో పరిపాలన పైన ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా మొహమ్మద్ యూనిస్ కావాలనే కుట్ర పన్ని ఆవిడని దేశం నుంచి పంపించేసి ఆయన పరిపాలిస్తున్నాడు. ఇలాంటి స్టేట్మెంట్స్ ఆవిడ ఇక్కడి నుంచి ఇస్తున్నారనమాట. దాన్ని తప్పుపడుతుంది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ లా ప్రకారం, అంతర్జాతీయ చట్టాల ప్రకారం 1951 రెఫ్యూజీ కన్వెన్షన్ ప్రకారం, అదేవిధంగా 1967 రెఫ్యూజీ ప్రోటోకాల్ ప్రకారం ఇప్పుడు మన దేశానికి ఒక రెఫ్యూజీ వచ్చారనుకోండి, అది ఏ రెఫ్యూజీ అయినా సరే వాళ్ళని మళ్ళీ తిరిగి ఇతర దేశానికి పంపిస్తే, రిఫాల్మెంట్ చేస్తే అక్కడ పర్సెక్యూషన్, టార్చర్ ఎదుర్కొనేటట్టు ఉంటే కనుక రిఫాల్వ్ చేయకుండా ఉండొచ్చు అనమాట. నాన్ రిఫాల్మెంట్ పాలసీ అంటాం దాన్ని. అంటే మన దేశానికి శరణార్థం వేడి వచ్చి మళ్ళీ వాళ్ళని తిరిగి పంపించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ ఇతర దేశం కనుక వాళ్ళని పర్సెక్యూషన్ కానీ టార్చర్ కానీ చేస్తే వాళ్ళని చేసే అవకాశం ఉన్నా సరే వాళ్ళని మనం పంపించక్కర్లేదన్నమాట. దీన్నే 1951 కన్వెన్షన్, రెఫ్యూజీ కన్వెన్షన్లో చెప్తున్నారు. 1967 రెఫ్యూజీ ప్రోటోకాల్లో కూడా చెప్తుందన్నమాట అంతర్జాతీయ చట్టాల ప్రకారం. ఈ నాన్ రిఫాల్మెంట్ పాలసీ అంటే 1951 మరియు 1967 అంతర్జాతీయ చట్టాలకు సంబంధించిన నాన్ రిఫాల్మెంట్ పాలసీకి ఒక మినహాయింపు ఉంది. ఒకవేళ కనుక ఆ క్రిమినల్ కానీ ఆ పొలిటికల్ రెఫ్యూజీ కానీ మన దేశంలో ఉండి మనకు కనుక హోస్ట్ కంట్రీకి సెక్యూరిటీ థ్రెట్ ఉంటే, వాళ్ళ కనుక భద్రతాపరమైన ముప్పు ఉంటే కనుక అప్పుడు తిరిగి పంపించేయచ్చు. ఉదాహరణకి రోహింగ్యా రెఫ్యూజీస్ ఉన్నారు. వీళ్ళు మన దేశంలో తలదాచుకోవడానికి వచ్చారు. కానీ మన దేశం వెళ్ళిపోయిన రిఫాల్మెంట్ పాలసీ తిరిగి పంపించే ఉద్దేశంలో ఉంది. దానికి కారణం
సెక్యూరిటీ థ్రెట్, భారతదేశంలో భద్రతా ముప్పు అని మనం చెప్తున్నాం అనమాట. అటువంటి సందర్భంలో మన సార్వభౌమాధికారం, మన భద్రత మనకు ముఖ్యం కాబట్టి ఈ ఎవరైతే శరణార్థం వేడి వచ్చారో వాళ్ళని మళ్ళా వేరే దేశానికి మనం పంపించేయచ్చు. ఒకవేళ కనుక ఇతర దేశంతో మనకి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉన్నా సరే, అక్కడ కనుక పొలిటికల్ పర్సెక్యూషన్ ఉంటుంది, లేదా అన్ఫేర్ ట్రయల్ ఉంటుంది, లేదా వాళ్ళని ఇన్హ్యూమన్గా ట్రీట్ చేస్తారనుకున్నప్పుడు ఆ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉన్నా సరే మనం రెఫ్యూజీస్ని పంపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ క్లాజ్ బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య ఉన్న ఎక్స్ట్రాడిషన్ ట్రీటీలో ఉంది. అంటే ఆ ట్రీటీలో మనం ఏది రాసుకుంటే అదే చెల్లుద్ది అనమాట. బంగ్లాదేశ్ ఇండియా మధ్య ఉన్న ఎక్స్ట్రాడిషన్ ట్రీటీలో ఒకవేళ కనుక ఇరు పక్షాల్లో ఎవరైనా తప్పు చేసి ఇంకో దేశం కనుక వస్తే మళ్ళీ తిరిగి పంపించమని అడిగితే ఆ రెండో దేశంలో అన్ఫేర్ ట్రయల్ ఉన్న, హ్యూమన్ రైట్స్ అబ్యూస్ ఉన్న, పర్సెక్యూషన్ ఉన్న, టార్చర్ ఉన్న ఆ వచ్చిన శరణార్థుల్ని పంపించాల్సిన అవసరం లేదు ట్రీటీ ప్రకారం. ఇదంతా చూస్తే మనం షేక్ హసీనాని బంగ్లాదేశ్కి ఎక్స్ట్రాడిట్ చేస్తే ఫస్ట్ పాయింట్, అక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రయల్ జరుగుతుందని నమ్మకం లేదు. రెండోది, బంగ్లాదేశ్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బాగాలేదు. అక్కడ మైనారిటీస్ మీద ఇతరులపైన అటాక్ జరుగుతున్నాయి. చిన్మయ్ కృష్ణదాస్ ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కారణాల వారు అరెస్ట్ చేశారు, అసలు ఆయన ఎక్కడున్నాడు, ఇలాంటి సంబంధించి చాలా కన్ఫ్యూజన్ ఉందన్నమాట. ఇలాంటి పరిస్థితిలో షేక్ హసీనాని మనం ఎక్స్ట్రాడిట్ చేస్తామా? ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ రాజకీయాల్లో రాజకీయపరమైన కక్షలు, పొలిటికల్ రివెంజెస్, పర్సనల్ వెండెట్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. ఇంతకుముందు ఈవిడ అధికారంలో ఉన్నప్పుడు, షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మహమ్మద్ యూనిస్ పైన రకరకాల కేసులు పెట్టడం, ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడం ఇవన్నీ జరిగాయి అనమాట. ఇప్పుడు మహమ్మద్ యూనిస్ అదే రివెంజ్ తీర్చుకుంటున్నారా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.